తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. రెండు కూర్చోండి అన్న అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి అని లెగుస్తుందండి. మీరు మొన్న కొడాలి నానిని కలిశారు 2024 ముందు, ఓడిపోయాడు. వల్లభనేని వంశీని కలిశారు, ఓడిపోయాడు. పేరుని నానిని కలిశారు, వాళ్ళ కొడుకు ఓడిపోయాడు. ఇంకోటి ఏదో అన్నవరా సరిగ్గా గుర్తు రావడం లేదు. డీటెయిల్స్ అన్ని ఎందుకులేండి. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు రాసుకోండి 100 సార్లు రాసుకోమన్నారు. ఆయన ఏమయ్యాడు? ఫోన్ లేదు. 11 సీట్లు పరిమితమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కేసులు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ 2019లో ఇక రాదు అన్నారు. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది లోనే డ్రైనేజారా? ఎవరో ఇద్దరు దంపతులు వెళ్తే సినిమాల్లో అప్పుడప్పుడు ఎదుగుతున్న ఆర్టిస్టులు మీరిద్దరు ఇడిపోండి అర్జెంటుగా అన్నారు. ఆ మాట ఏంటి మూర్తి? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. మేము ఇడిపోవడం ఏంటంటే మేము బాగున్నాం కదా అంటే గొడవలు లేవా అన్నారు. బాగానే ఉన్నామని చెప్తే లేదు మీరు ఇడిపోండి. ఏంటి సార్ ముడ్డి మీద కొడితే మూతి పళ్ళు రాలినట్టు మాట్లాడుతున్నారు? ప్రధాని నరేంద్ర మోదీ నన్ను పిలిపించుకున్నారు అని చెప్పారు. సర్వానంద్ సోనోవాల్ ఫోటోని మార్ఫ్ చేసి మీ ఫోటోతో పెట్టుకున్నారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అది మేము బయట పెడితే మీరు తప్పు ఒప్పుకుని ఎప్పటికీ జీవితంలో జాతకాలు చెప్పండి, జ్యోతిష్యులు చెప్పండి లైవ్లో వెళ్ళిపోయారు. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే, నేను భయపడలే. నేను చెప్పిన వాటిలో సమంత, నాగ చైతన్య ఏమిటి అంత మాట అన్నారు? ఇవిగో చూడండి, నాలుగు మీద మచ్చలు, నా వాక్కు భరిస్తుంది. డివోర్స్ జరిగిందా లేదా పదే పదే అదే బ్రాండ్ అంబాసిడర్గా చెప్తుంటారు. ఆ ఒక్క అంశం తాను చెప్తే జరిగిపోయిందని. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. వేణుస్వామి లైఫ్ హిస్టరీ తెలుసుకోవాలంటే అదుర్సన సినిమా చూడాలి. ఏమిటో చెప్పేది? నిజమే. మన భట్టాచార్య. అవునే బామ్మ వాడే. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి అని లెగుస్తుందండి. జూనియర్ ఎన్టీఆర్ నరసింహాచారి క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ నాదే. పూజల్లో ఉన్నప్పుడు పూజ చేసుకొని, పూజ అయిపోగానే యమహా బైక్ వేసుకొని, జీన్స్ టీషర్ట్ వేసుకొని బయటకు వచ్చేవాడిని. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నా లైఫ్ స్టైల్ అంతా ఆ రెండు క్యారెక్టర్లు, ఒకటి నరసింహాచారి క్యారెక్టర్, ఇంకోటి విలన్ అబ్బాయి క్యారెక్టర్ తీశారు సినిమా.